నమస్తే మిత్రులారా. నాయకుడు శక్తివంతుడైతే దేశం శక్తివంతంగా తయారవుతుంది. దేశం శక్తివంతంగా తయారైతే ప్రపంచ దేశాలు మన మాట వింటాయి, మనం చెప్పింది వింటాయి, మనకు మద్దతు ఇస్తాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఐక్యరాజ్య సమితిలో వీటో అధికారం కోసం, శాశ్వత సభ్యత్వం కోసం వీటో 5 దేశాలే ఉండేవి. గత 20 సంవత్సరాలకు పైగా భారతదేశం ఆ వీటో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నం చేస్తుంది. భారతదేశానికి అన్ని దేశాలు మద్దతు ఇచ్చినా చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది ప్రతి విషయంలో. కానీ శక్తివంతమైన నాయకుడు వచ్చి దేశ పరిస్థితులు మెరుగుపడి ఆర్థిక సుసంపన్నం సాధించితే చైనా ఒక మెట్టు దిగింది. ఈ నెల 10వ తారీఖున ఢిల్లీలో జరిగినటువంటి చైనా భారత విదేశాంగ రాయబారుల విదేశాంగ మంత్రుల దాంట్లో మీటింగ్లో సాక్షాత్ విదేశాంగ మంత్రి భారతదేశం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం చేసిన ప్రయత్నాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నాం అని చెప్పాడు. ఇది చిన్న విషయం కాదు. అంటే చైనా లాంటి దేశం, అంటే మనమంటే నిలువెల్ల వ్యతిరేకత ప్రదర్శించే చైనా దేశం తన పంతాను మార్చుకుంది అంటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి శక్తివంతమైన నాయకుడు ఉంటే ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా ఉంటుంది. నమస్తే.